అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. ఈ నెల 22న భవ్య రామ మందిరంలో బాలరాముడు కొలువుదీరనున్నాడు. ఈ నేపథ్యంలో అయోధ్య నగరం కొత్త రూపు సంతరించుకుంటోంది. ప్రతిష్టాపనకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలిరానున్న తరుణాన భారత సాంస్కృతిక ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా అయోధ్యను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. మరోవైపు శ్రీరాముడికి దేశ విదేశాల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులు తమకు తోచిన రీతిలో కానుకలు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం లడ్డూ ప్రసాదాలు తయారవుతున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి ఏకంగా 5 లక్షల లడ్డూలు తరలి వెళ్తున్నాయి. ఈ లడ్డూల తయారీని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పర్యవేక్షించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వారం రోజుల సమయమే ఉంది. ఇప్పటికే సీతారామ జన్మస్థలమైన బీహార్ మిథిలా జిల్లా సీతామఢి నుంచి భక్తులు భారీగా కట్న కానుకలు తెచ్చారు. రాముడికి అత్తింటి నుంచి రావాల్సిన కానుకలన్నీ ట్రక్కుల్లో తీసుకొచ్చామని సీతామఢి వాసులు తెలిపారు.